ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, నేటి ఈ యొక్క ప్రార్థన కోరికకు విచ్చేసిన సంఘం అంతటికి కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శక్తి కలిగిన నామమునందు మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పటికీ ఎప్పటికీ మన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆయన లేకపోతే ఈ రోజున మనం సజీవ లెక్కలో ఉండేవారు కాదు. ఎందుకు అనగా ఈ నెల అక్టోబర్ మాసం చివరి రోజు మనము ఈ నెలలో 2 భయంకరమైనటువంటి విపత్తులను మనం చూసామండి. ఒకటి కర్నూలు ప్రాంతంలో బస్సు యొక్క అగ్ని ప్రమాదం. అందులో దాదాపుగా మరి పాసింజర్స్, అలాగే డ్రైవర్, కో డ్రైవర్, క్లీనర్ ఇలా లెక్క వేస్తే దాదాపుగా 43 మంది ఉన్నప్పటికీ అందులో దాదాపుగా 19 నుండి 20 మంది సజీవ దహనం అయిపోయారని మనం వింటూనే ఉన్నాం. తర్వాత చాలామంది గాయాల పాలైపోయారు. ఇప్పటికీ కూడా తీరని లోటు ఆ యొక్క కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం ద్వారా మనం చూస్తూనే ఉంటున్నాం, మనం గ్రహిస్తూనే ఉంటున్నాం. అలాగే రెండవది మోతా తుఫాన్. ఈ యొక్క మోతా తుఫాను కూడా భయంకరమైన నష్టాన్ని ఈ అక్టోబర్ నెలలో మన ప్రదేశానికి తీరని లోటును తీసుకొచ్చింది. ఈ యొక్క మోతా తుఫాను వలన ప్రాణ నష్టాలు, అలాగే ఆస్తి నష్టం, తర్వాత పంట నష్టాలు కూడా కలిగాయి. కాబట్టి ఇవి కేవలము ఆ యొక్క మోతా తుఫాను 2-3 రోజులు వచ్చి వెళ్ళిపోవడం కాదు, కానీ కొన్ని నెలల పాటు మనకి కరువును కూడా తీసుకుని వచ్చింది. ఎప్పుడైతే పంట నష్టం కలిగిందో ఆటోమేటిక్గా మనకి రానున్న దినాల్లో ఆ యొక్క కూరగాయలు రేటు పెరిగిపోతుంది. లేకపోతే మనం కొంచెం కరువులోకి వెళ్ళినట్టుగా అవుతాం. ఎందుకంటే వరి పంట దెబ్బతినింది, ఆ తర్వాత కూరగాయలు కూడా చాలా వరకు కూడా దెబ్బతిన్నాయని కొంతమంది ప్రముఖుల యొక్క అంచనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మన పక్షాన ఉండి మనకిస్తున్న కాపుదలను బట్టి దేవునికి మనం స్తుతులు చెల్లించే వారమై ఉన్నాం. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు, బలపరుస్తున్నాడు. మనం ఇంకనూ భూమి మీద అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మనకి ఆయుష్నిస్తూ ఉన్నాడు. మనకి ఎలాంటి జీవితాలు మనం కలిగి ఉన్నామంటే రేపు ఏమవుతుందో కూడా మనం ప్రెడిక్ట్ చేయలేమండి. అంటే ఏమవుతుందో కూడా మనము అంచనా వేయలేము. ఈ రోజునే మన జీవితం ఇలా ఉంటుంది, కానీ రేపు ఎలాంటి ముగింపు ఉంటుందో, ఎలాంటి ప్రారంభం ఉంటుందో, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తాం అనేది ఇప్పటికీ కూడా మన జీవితాల్లో ప్రశ్నాత్మకంగా ఉన్నటువంటి దినాలు. అయినప్పటికీ కూడా సమస్త భారం మనము దేవుని మీద వేసి ఆయన ఉన్నాడు అనే నమ్మకంతోనే మనకి జీవనాన్ని కొనసాగిస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మంచి రాత్రి సమయంలో ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉపవాస కూడికకు వచ్చేసిన మీ అందరికీ కూడా మరొక మారు మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అతిశక్తి కలిగినటువంటి నామంలో మీకు శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క చదువుబడినటువంటి వాక్యం గుండా కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. ఎక్కువ సమయాన్ని తీసుకోను, ఎందుకంటే మనము ప్రార్థనలు ఎక్కువ చేయాలి, దేవుని సన్నిధిలో మనం ఎక్కువ విజ్ఞాపన చేయాలి. కాబట్టి కొద్ది నిమిషాలు మీకు నేను మిమ్మల్ని బలపరిచేవి, మనల్ని ఆదరించేవి కొన్ని వాక్యాధారాలతో కొన్ని విషయాలు మీకు నేను తెలియపరిచి నేను మిమ్మల్ని ప్రార్థనలో నడిపించడానికి ఇష్టపడుతూ ఉన్నా. నిర్గమకాండం 14వ అధ్యాయం మనము 11 నుండి మనము 14 వచనాలు చదువుకున్నాం. అయితే వాస్తవానికి ఆ ప్యాసేజ్ అంతా కూడా చదవాలి. మొదటి 14 వచనాలు కూడా మనం చదివితే ఒక అద్భుతమైనటువంటి సందేశం ఆ యొక్క వాక్య భాగంలో దేవుడు మన కొరకు దృష్టాంతంగా ఆయన ఆ యొక్క గ్రంథంలో మన కొరకు పొందుపరిచాడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. అయితే మొదటి 14 వచనాలు ఏం చెబుతున్నాయి అంటే జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటే మన యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో మనము గెలవాలి అంటే ఖచ్చితంగా యుద్ధము చేయాలి. యుద్ధము లేకుండా, పోరాటము లేకుండా మనము గెలవలేమండి. మన యొక్క దేన జీవితాలు అన్నీ కూడా విజయం వైపు అడుగులు వేయాలి అంటే మనం ఖచ్చితంగా ఆ విజయాన్ని సాధించడానికి తగ్గట్టు యుద్ధము చేయాలి, పోరాటము చేయాలి. అంటే మన జీవితము దినదిన ఖండంగా ఉంది. ఏ క్షణము ఎలా ఉంటుందో మనకు తెలియదు. మనము రోగాలతో యుద్ధం చేయాలి, మన ఆర్థిక సమస్యలతో మనం యుద్ధం చేయాలి, కంటికి కనిపించని శత్రువుతో మనం యుద్ధము చేయాలి. కాబట్టి మన జీవితాలు అన్నీ కూడా యుద్ధ పోరాటాలే. బైబిల్ గ్రంథం ప్రారంభం నుంచి ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో
ప్రతి మనిషి కూడా యుద్ధము చేయాల్సిన పరిస్థితి వచ్చింది. యుద్ధాలు చేసే వారు విజయాలు సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు వారి జీవితంలో వారి యొక్క అద్భుతమైనటువంటి జీవితం వైపు వారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో సుమారుగా 430 ఏళ్ళు బానిసలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఒక అద్భుతంగా వారిని మోషే నాయకత్వంలో విడిపించినప్పుడు మొట్టమొదటిసారిగా వారు కనులతో దేవుని యొక్క శక్తిని వారు చూస్తున్నటువంటి సంఘటన ఈ రోజున మనము ఆ యొక్క నిర్గమకాండము 14వ అధ్యాయం మొదటి 14 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. వారు ఐగుప్తుకి పొలిమేరలకు వచ్చేసారు. వారు వచ్చేటప్పటికి వారి ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాలేమో ఫరో సైన్యము బలంగా వస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారి పక్షాన ఎలాంటి కార్యం చేశాడన్న విషయాన్ని మీకు నేను రుజువుపరిచి తెలియపరిచి దేవుణ్ణి మహిమపరచాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈ భాగం మనకు అర్థం కావాలి అంటే 4 భాగాలుగా చేయాలి. ఈ ఒక్క భాగాన్ని మనము 4 భాగాలుగా చేయాలి. ఎలా చేయాలి అంటే మొదటి 4 వచనాలు చదవగలిగితే ఈ మొదటి 4 వచనాలు దేవుని అద్భుతమైన ప్రణాళిక, గాడ్స్ వండర్ఫుల్ ప్లాన్ అనేది మనకి కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుందంటే ఎవరైనా చదివి వినిపించడానికి ప్రయత్నం చేస్తారా? మరియు వారు ఈ దేశములో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసినని అనుకొనును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను మహిమ తెచ్చుకుందును. నేను యెహోవానని ఐగుప్తులందరూ తెలుసుకుందురనెను. ఇప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు జీవితంలో ఈ విపత్తు రావడానికి గల కారణములు ఇక్కడ దేవుడు తన యొక్క అద్భుతమైన ప్రణాళికను తెలియపరిచాడు. ఏమిటంటే దేవుడు ఫరో ఎదుటను, ఫరో సైన్యము ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను కూడా నేను మహిమ తెచ్చుకుందును, నా మహిమను వారికి కనపరుచుదును అని ఆయన ప్రణాళిక ఉద్దేశాన్ని మోషేకు తెలియపరిచాడు. రెండవది శత్రువు యొక్క బలం. 5వ వచనం నుండి 9వ వచనం వరకు కనుక చదివితే అక్కడ 600 గుర్రపు రథములు, తరువాత రౌతులు, బల సైన్యము, యొక్క ఫరో యొక్క బలమైన గొప్ప శ్రేష్టమైన గొప్ప సైన్యము ఆ యొక్క శత్రువు యొక్క బలాన్ని తెలియపరుస్తూ ఉంది. తరువాత 10వ వచనం నుండి 10, 11, 12 వచనాలు చదివితే అక్కడ శత్రువుని చూచి భయపడే విధానం కనిపిస్తుంది. ఫియర్ ఆఫ్ ద ఎనిమీ అంటే శత్రువుని చూస్తూ ఇశ్రాయేలీయులు భయపడుతున్నారు. ఎలా భయపడుతున్నారు అంటే 11వ వచనం చదివినప్పుడు అంతటా వారు మోషేతో ఏమంటున్నారు? ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మను రప్పించితివా? మమ్మను ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మను ఇట్లు చేయనేలా? మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటయే మేలని చెప్పి ఇలాగున ఇశ్రాయేలీయులు వారిని తరుముతున్నటువంటి శత్రువు యొక్క భయాన్ని వారు కలిగి ఉన్నారు. ఇలా భయపడుతున్న ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు చూపిస్తున్నటువంటి దేవుడు చేయబోయే కార్యము మనము 13, 14 వచనాల్లో మనం చూడగలం. ఇప్పుడు 13వ వచనం ఏం చెబుతుంది? అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగచేయు రక్షణను మీరు ఊరక చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. దేవుడి మాటను దీవించునుగాక. ఎన్ని భాగాలు మనం చూసాం? 4 భాగాలు చూసాం. ఈ 4 భాగాలు మొదటి భాగం ఏం చెబుతుంది? దేవుని అద్భుతమైన ప్రణాళిక. ఇశ్రాయేలీయులను తరుముతున్నటువంటి శత్రువులు లేకపోతే ఫరో సైన్యము ద్వారా దేవుడు ఎలా
మహిమ తెచ్చుకోబోతున్నాడో అక్కడ చెప్పాడు, నేను ఎందుకు ఫరో హృదయాన్ని కఠినపరిచాను, ఎందుకు ఇశ్రాయేలును తరమడానికి ప్రేరేపణ కలిగించాను ఫరో సైన్యానికి అనగా, అక్కడ నా యొక్క ఉద్దేశం వేరు. కానీ ఇశ్రాయేలు వెనకాల తరుముతున్నటువంటి ఫరోను బట్టి, ఫరో సైన్యాన్ని బట్టి ఇశ్రాయేలీలు దేవుని యొక్క కార్యమును ఆలోచించలేదు, కానీ వారు భయపడ్డారు, వారు దిగులు పడ్డారు. అందుకని మొదటి భాగంలో దేవుడు తన ప్రణాళికను ఎవరికి చూపిస్తున్నాడు, తెలియపరుస్తున్నాడు, దైవ జనుడైనటువంటి మోషేకి తెలియపరుస్తున్నాడు. రెండవ భాగం ఏం చూసాము అనగా, శత్రువు యొక్క బలం చిన్న బలం కాదు, ఇశ్రాయేలీల కంటే బహుబలమైనటువంటి బలాన్ని ఫరో తన సైన్యంతో వస్తున్నాడు. ఇశ్రాయేలీలు వెంటాడుతున్న శత్రు బలం సామాన్యమైన బలం కాదు. మీరు ఆ యొక్క వాక్య భాగంలో 5, 6, 7, 8, 9 వచనాలు చదివితే గనక వెరీ క్లియర్ గా పరిశుద్ధాత్మ దేవుడు మోషే ద్వారా ఈ యొక్క శత్రువు యొక్క బలం యొక్క వివరణ చాలా స్పష్టంగా రాయించాడు. రాయించడానికి గల కారణం ఏంటంటే, శత్రువు బలం ఎలాంటిదైనా కూడా ఆ యొక్క బలాన్ని బట్టి నువ్వు భయపడుతూ ఉంటే, నీ దేవుడు ఆ భయములో నీ జీవితంలో చేయబోయే కార్యం ఎలాంటిదో ఆ ఇశ్రాయేలీలకు చూపించడానికి దేవుడు చేస్తున్నటువంటి చిన్న ప్రయత్నం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. మూడవ భాగం ఏమిటనగా, ద ఫియర్ ఆఫ్ దేర్ ఎనిమీ. వారు ఆ యొక్క శత్రువు యొక్క భయాన్ని వారు కలిగి ఉన్నారు. నాలుగవ భాగం మనం చదువుకున్నాము కదా, దేవుడు వారి పక్షాన ఉండి చేయబోయే అద్భుతమైన కార్యం, మీరు భయపడకండి అని అంటూ ఉన్నాడు. మోషే ద్వారా దేవుడిస్తున్నటువంటి శుభవార్త ఏమిటి అనగా డోంట్ ఫియర్, డోంట్ అఫ్రైడ్, భయపడకుడి. చెప్పండి ఈ రోజు నాతో పాటు, భయపడకుడి. ఈ రోజున శత్రువు ఎంత బలమైన వాడైనప్పటికీ, ఈ రోజున మన శత్రువు ఎవరండి చెప్పాలి. ఈ రోజున మన శత్రువులు ఎవరు చెప్పాలి. ఈ రోజున మన శత్రువులు మన ఇంటి పొరుగువారా అండి? ఈ రోజున మన శత్రువులు ఎవరండి? మన పిన్నమ్మ పిల్లలా అండి? ఈ రోజున మన శత్రువులు ఎవరండి? తోబట్టున వారా, లేకపోతే కుటుంబీకులా, రక్త సంబంధికులా, తోటి విశ్వాసియా, సంఘ కాపరియా, లేకపోతే సంఘాల మనుషుల? ఎవరు మన శత్రువులు అంటే, వీరెవరూ కూడా మన శత్రువులు కానే కాదు. మన యొక్క ప్రధాన శత్రువు ఈ రోజున నిన్ను ఏదైతే బాధ పెడుతుందో, ఈ రోజున నీకు ఏదైతే భయాన్ని ఇస్తుందో, అదే నీ శత్రువు అండి. అయితే దేవుడు చెబుతున్న వార్త ఏమిటనగా, భయపడకుడి. అయితే ఏం చేస్తావు ప్రభువా? భయపడద్దంటున్నా బాగానే ఉంది, కానీ ఇప్పుడు నేను యుద్ధం చేయాల్సిన పరిస్థితి, నేను యొక్క సమస్యతో, ఈ కష్టముతో, ఈ బాధతో, ఈ వ్యాధితో, ఈ యొక్క ఇబ్బందితో ఖచ్చితంగా నేను పోరాడాలి. అయితే ఆ బలమా, ఆ యొక్క ఇబ్బంది యొక్క బలం చాలా పెద్దది. దానిని ఎదుర్కొనే శక్తి నాకు లేదు. నా శోధనను ఎదుర్కొనే శక్తి నాకు లేదు. నా శ్రమలతో నేను పోరాడగలిగేంత శక్తి సామర్థ్యాలు నాకు లేవు. అయితే దేవుడు ఏమని చెబుతున్నాడు తన ప్రజలతో అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఊరికనే మీరు చూడుడి, దేవుడు చేయబోయే రక్షణ కార్యమును చూడుడి అని చెబుతూ 14వ వచనం నాకు చాలా ఇష్టమైన మాట, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాడు. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఇక్కడ అద్భుతమైన మాట ఏమిటి అనగా, దేవుడు మీ పక్షాన్ని యుద్ధము చేస్తాడు అని. అయితే మనం చేయాల్సింది ఏమిటి అనగా, ఊరుకోవాలి అని. మనము మన యొక్క ఈ యొక్క పదంలో 2 అర్థాలు ఉన్నాయి. ఆ రెండింటిని మీకు నేను తెలియపరిచి వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. కొన్ని దినాల క్రిందట మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి, ఆ యొక్క ముంబై ప్రాంత వాసి, ఆమె పేరు జెమీమా జెసికా రోడ్రిగ్స్. ఎవరున్నారు ఈ పేరు? ఎవరైనా విన్నారా? ఎంతమంది విన్నారు? జెమీమా జెసికా రోడ్రిగ్స్ అనేటువంటి అమ్మాయి. ఈమె ఎవరు? మహిళల క్రికెట్ కదా, ఆ యొక్క జట్టులో ఉన్నటువంటి ఒక యువతి. ఈమె వయసు జస్ట్ 26 సంవత్సరాలే. చాలా చాలా చిన్న అమ్మాయి. ఈ యొక్క అమ్మాయి మహిళల క్రికెట్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్లో చాలా అద్భుతంగా ఆడి ఇండియాకి విజయాన్ని తీసుకుని రావడానికి ఒక కారకురాలు. అయితే అక్కడ కామెండేటర్ అనేటువంటి ఆ యొక్క వ్యాఖ్యాత ఒక ప్రశ్న అడుగుతాడు, ఇంతగా నువ్వు విజయాన్ని సాధించావు, ఇంతగా నీ వల్ల విజయం వచ్చింది అని సంతోషిస్తున్నటువంటి అమ్మాయితో అతడు ఒక ప్రశ్న అడిగినప్పుడు ఆమె సమాధానం ఏమనిచ్చింది? నేను మొట్టమొదటిగా దేవుని స్తుతిస్తున్నాను,
నేను యేసు ప్రభుకు వందనాలు చెబుతున్నాను. ఎందుకు అంటే ఆమె ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటనగా, నిజానికి ఫీల్డ్లో, గ్రౌండ్లో ఆడటానికి కావాల్సిన శక్తి నాకు లేదు. అప్పటికే నేను చాలా బలహీనురాలను అయిపోయాను. అయితే నేను ఒక వాక్యం చదివి గ్రౌండ్లోకి వెళ్ళాను. ఏంటి ఆ వాక్యం అనగా, ఈ రోజున మనం చదువుకున్న వాక్యమే. నిర్గమాకాండము 14వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడిన మాట చదువుకొని వెళ్ళిందంట. ఏమని చదివింది? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకే ఉండవలనని ప్రజలతో చెప్పాము. అంటే ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ అండ్ యూ షల్ హోల్డ్ యువర్ పీస్. అంటే నువ్వు జాగ్రత్తగా నెమ్మదిగా ఉండు, డోంట్ వరీ, ఊరికనే ఉండు, సమాధానంగా ఉండు, దిగులు చెందద్దు. నేను నీ తరపున నేను యుద్ధం చేస్తాను, నీ పక్షముగా నేను ఆడుతాను, నీ పక్షముగా నీకు నేను విజయాన్ని దయచేస్తాను అన్న మాట చదువుకొని వెళ్ళిందంట. గెలుపు రాగానే ఆమె ఆ గెలుపును తనకు ఆపాదించుకోకుండా తను ఎవరి మీదైతే ఆధారపడిందో ఆ దేవునికి బహిరంగంగా మహిమను చెల్లించింది. ఈ మాట చిన్న మాట కాదు. ఈ మాట అమ్మ అన్నదని వెంటనే నేను ప్రేరేపించబడి, ఆ మాటకున్న శక్తి అలాంటిది. మనము చాలా వాక్యాలు చదువుతామండి, మనం ప్రతిరోజు కూడా వాక్యాలు చదువుతాం. మనలో ఆ వాక్యాలు ఎంతవరకు పనిచేస్తాయో మనకు తెలియదండి, మనకు తెలియదు. కానీ ఆమె పర్టికులర్గా ఆ మూమెంట్లో ఆ వాక్యం చదవడము, ఆ వాక్యము యొక్క చదువు యొక్క వాగ్దానము కావచ్చు, లేకపోతే ఆ మాట కావచ్చు, ఆ మాట స్పాట్లో ఆమె జీవితంలో నెరవేరడం అనేది సామాన్యమైన విషయం కాదు. అయితే అదే మాటతో ఈ రోజున దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయును, కాబట్టి ఏమి చేయాలి నీవు? మీరు ఊరకయే ఉండవలనని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎన్ని పదాలు కనిపించాయి? రెండే. ఏంటది? యెహోవా నీ పక్షముగా యుద్ధము చేయను, ఒక స్టేట్మెంట్. రెండవది, మీరు ఊరకయే ఉండుడి. అంతే, ఈ రెండే. ఈ రెండు పదాలు సామాన్యమైన విషయాలు కావండి. ఎంత డీపెస్ట్ మీనింగ్ ఇస్తున్నాయి అంటే, అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మొట్టమొదటి పదాన్ని మీకు నేను చెప్తాను. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ యూ అంటే 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మీ శత్రువులతో మీరు పోరాడవలసిన అవసరం లేదు అని. దేవుడు నీ పక్షాన యుద్ధము చేస్తాడు అంటే మీరు మీ శత్రువులతో మీరు పోరాడాల్సిన అవసరం లేదు అని. రెండవది, మీకోసం దేవుడే పోరాడుతున్నాడు అని. మూడవది, మీ బలము కాదు, దేవుని బలమే మీకు విజయాన్నిస్తుంది. ఆమె చెప్తారా? దావీదు వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్ కదండి. గొలియాతుతో యుద్ధం చేయడానికి యెహోవానే నా బలంగా చేసుకొని నిన్ను ఎదుర్కొంటున్నాను, యుద్ధము యెహోవాదే అని సవాలు విసిరి ఆ యొక్క గొలియాతుతో యుద్ధం చేసి ఇశ్రాయేలు పక్షాన దావీదు గెలుపుని తీసుకుని రాలేదా? ఈ రోజున మన బలము కాదు, మన బలముతో మనం ఏది కూడా చేయలేమండి. మహా అయితే మన బలముతో ఈ కుర్చీని లేవనెత్తగలమేమో కానీ మన బలముతో మనకున్న ఆధ్యాత్మికమైన శత్రువుతో మనము గెలిచి పట్టగట్టలేమండి. అయితే మన యొక్క యుద్ధములో ఎవరి బలము ఉండబోతుంది అనగా దేవుని బలము ఉండబోతుంది. ఆయన బలము ద్వారా మీకు విజయము రాబోతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఇప్పుడు నా ప్రశ్న ఏమిటి అనగా, ఇప్పుడు దేవుని బలం ఎలాంటిది అంటే నేను మీకు 5 విషయాలు చెప్పి ముందుకు వెళ్తాను. నెంబర్ 1, దేవుని బలము అపరిమితమైనది, అన్లిమిటెడ్ పవర్. కీర్తనలు 33వ కీర్తన 6వ చరణం ప్రకారం, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం ప్రకారం, గాడ్స్ పవర్ అన్లిమిటెడ్. అది అపరిమితమైనది, పరిమితము లేనిది. చాలా అన్లిమిటెడ్ పవర్ గాడ్ హ్యాస్. దేవుడికి ఉన్నటువంటి బలం అపరిమితమైనది. రెండవది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం, గాడ్స్ పవర్ ఫర్ సాల్వేషన్. దేవుని బలము మన రక్షణకు ఆధారము లాంటిది. మూడవది, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం ప్రకారం, దేవుని బలము, వినండి, బలహీనులకు అండ. దేవుని బలము బలహీనులకు అండ, అంటే స్ట్రెంగ్త్ ఫర్ ద వీక్. నాలుగవది, దేవుని యొక్క బలము సమస్తము అధికారం గలది. దేవుని యొక్క బలము
సమస్తము అయినట్టు అన్నిటి మీద అధికారం కలిగింది. ద పవర్ ఆఫ్ సావరెనిటీ ఓవర్ ఆల్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం ప్రకారం. చివరిగా 5వది, దేవుని బలం ఎలాంటిది అనగా మనలను కాపాడేది, మనల్ని సంరక్షించేది. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. అందుకని యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను అంటే దాని అర్థం ఏమిటి అనగా మీ శత్రువులతో మీరు పోరాడాల్సిన అవసరం లేదు. రెండవది, దేవుడే పోరాడతాడు. మూడవది, మీ బలముతో కాదు, మరలా ఎవరి బలముతో? ఆయన బలముతోనే నీకు విజయాన్ని సమకూరుస్తాడు. అద్భుతమైన మాట కదా, అద్భుతమైన విషయం కదా. దేవుడు మోషేకు తెలియపరిస్తే మోషే తన ప్రజలకు చెప్తున్నాడు కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు కదా, మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు కదా, దేవుడు మన పక్షాన ఉన్నాడు కదా, మన పక్షాన ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఈ రోజు నువ్వు ఎదుర్కొంటున్న ఏ యొక్క సమస్య అయినా కూడా అది నీ పరిధి దాటి ఉంటే దేవుడే నీకు బలాన్ని ఇచ్చి నీ పక్షాన యుద్ధము చేస్తాడు. రెండవ మాట ఏంటి? రెండవ మాట, మీరు ఊరికయే ఉండవలను. యు నీడ్ ఓన్లీ టు బి స్టిల్ ఆర్ యు షల్ హోల్డ్ యువర్ పీస్. అంటే ఏంటి దాని అర్థం? మీరు ఊరికయే ఉండవలను. మొదటి మాట ఏమన్నాడు? యెహోవా మీ పక్షాన ఉండి యుద్ధం చేస్తాడు. అంటే దాని అర్థం 3 విషయాలు చూసాం. మీరు ఊరికయే ఉండవలను అంటే ఏంటి? నెంబర్ 1, ఈ మాటలో మనకి 4 అర్థాలు ఉన్నాయి. ఒకటి, మీరు భయపడకండి అని. రెండవది, మీరు కలవరపడకండి అని. మూడవది, మీరు శాంతంగా ఉండండి అని. నాలుగవది, మీరు మానవ ప్రయత్నం చేయకుండా దేవునిపై నమ్మకం ఉంచి ఆయన రక్షణ కోసం వేచి చూడుడి. ఆమె ఊరికయ్య ఉండడం అంటే పూర్తిగా దేవుని మీద భారం వేయడం, దేవుని మీద సంపూర్ణమైన నమ్మకం ఉంచడం. ఇంకా నువ్వు ఆ పని విషయంలో దేవునికి అప్పగించిన తరువాత నువ్వు దిగులు చెందాల్సిన అవసరం లేదు. నువ్వు దేవునికి ఇచ్చిన తరువాత భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి ఆ యొక్క భారము, ఆ యొక్క యుద్ధము, ఆ యొక్క సమస్య ఇచ్చిన తరువాత నీవు కలవరపడాల్సిన అవసరం లేదు. ఈ 2 పదాలలో ఇశ్రాయేలీయుల పక్షాన దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ 2 పదాలు చిన్న పదాలు కావు, చాలా అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన పదాలు. అందుకనే వెనకాల ఫరో సైన్యము వస్తున్నప్పటికీ, ముందు ఎర్ర సముద్రము ఉన్నప్పటికీ రెండిటి మధ్య కూడా దేవుడు కార్యం చేశాడు. ఇశ్రాయేలు పక్షాన దేవుడు యుద్ధము చేసి ఫరో సైన్యాన్ని సముద్రములో నాశనం చేశాడు. దేవుడు వారు ఊరుక ఉంటుండగాని వారు ఏమి చేయలేదండి, కానీ సముద్రము 2 పాయలైపోయింది. వారేమైనా చేదారా అండి? వారేమైనా వారితో పాటు తెచ్చుకున్నటువంటి పాత్రలతో ఆ నీటిని ఏమైనా తీసి ఒడ్డిన వేశారా అండి? వారు ఊరికనే ఉన్నారు. కానీ దేవుడు మోషేకు ఒక మాట చెప్పాడు 15వ వచనంలో, నువ్వు సముద్రం మీద కొట్టుము, అది ఏమవుతుంది? 2 పాయలైపోతుంది. జాగ్రత్తగా వినాలి. మోషే ఎవరి స్థానంలో ఉన్నారు అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి స్థానంలో ఉన్నారు. మన పక్షాన మోషే ఎలా అయితే ఇశ్రాయేలు పక్షాన ముందుకు వెళ్ళాడో, మన పక్షాన దేవుని చేతిలో ఉన్నటువంటి పనివాడు, దేవుని యొక్క చేతిలో బలంగా ఉన్నటువంటి నమ్మకమైన దాసుడు అని పిలువబడిన యేసుక్రీస్తు ప్రభువారు, దైవతనయుడు మన యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పక్షాన మన ముందున్నటువంటి సమస్యను ఆయన 2 పాయలుగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికీ కూడా దేవుడు మన కొరకు పని చేస్తూనే ఉన్నారు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? అందుకే గడిచిన ఆదివారం ఏం చెప్పాను అనగా, వాక్యము ఇప్పటికీ కూడా పని చేస్తూనే ఉంది. యేసు ప్రభువారు మన కొరకు ఇప్పటికీ పని చేస్తూనే ఉన్నారు. దేని కొరకు అనగా మన శత్రువుతో పోరాటం చేయడానికి. కొరకు అనగా ముందున్నటువంటి సమస్యను నీ యొద్ద నుండి తొలగించడానికి. ఇశ్రాయేలీయులు ఎలా అయితే ఆరిన నేల గుండా వారు వెళ్ళారో, అలాగనే దేవుడు మన ముందున్నటువంటి సమస్యను మన యొద్ద నుండి తొలగించి నెమ్మది కలిగిన నెమ్మది కలిగిన స్థలము గుండా, ఆరిన నేల గుండా దేవుడు మనల్ని ముందుకే నడిపిస్తాడు, కానీ వెనుక తట్టు చూడనియ్యడు. ఆమె చెప్తారా? వెనుకున్నవి మర్చిపోవాలి, వెనుకున్నవన్నీ నాశనం అయ్యేవే, ముందున్నవి మాత్రమే మనకి నిత్య జీవాన్ని ఇచ్చేవి. మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు ఎప్పటికీ కూడా మనకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఈరోజు మన యొక్క వాగ్దానం ఏమిటి అనగా, యెహోవా మన పక్షమున యుద్ధము చేస్తున్నాడు. రెండవదిగా మనము ఊరికనే ఉండి ఆయన యందు సంపూర్ణమైన విశ్వాసము, నమ్మకము కనపరిచి భయపడకుండా, దిగులు చెందకుండా, కలవరం చెందకుండా దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క శాంతిని,
దేవుడు మనకిచ్చిన ఆ నెమ్మదిని, దేవుడు మనకిచ్చిన ఆ ధైర్యాన్ని, దేవుడు మనకిచ్చిన భరోసాని మనము పొందుకొని ముందుకు వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. అటు కృపా ధన్యత పరిశుద్ధుడైన దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.